సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఇంకోటి విన్నాం ఏంటంటే గవర్నమెంట్ ముక్కుపిండి డబ్బులు వసూలు చేశారని చెప్పి ఒకటి విన్నాం. అంటే ఏంటి సార్ ఇప్పుడు నంది అవార్డు అనౌన్స్ చేసినప్పుడు లేదంటే ఏదైనా అవార్డు అనౌన్స్ చేసినప్పుడు ఇంత ప్రైజ్ మనీ అని అనౌన్స్ చేస్తారు. అది శాంక్షన్ అవుదా? శాంక్షన్ అవడానికి డిలే ఉంటుంది. అంటే జరిగింది ఏంటంటే మనకి నంది అవార్డు వచ్చింది. నంది అవార్డు వచ్చింది, వీఆర్ హ్యాపీ. అప్పటికి ఏంటంటే ఇది కూడా చిన్న జిమ్మిక్ ఉంది ఇక్కడ కూడా. గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ రేపు జూలై 10th కదా, జూలై 10th నాడు ఒక జీవో క్యాన్సిల్ చేసింది. అది అప్పుడు దాకా ప్రతి సినిమాకి 10 lakhs సబ్సిడీ, ఏపీలో తీసిన సినిమాకి సబ్సిడీ. ఏపీ అంటే కమర్షియల్ స్టేట్ కదా, అప్పుడు క్యాన్సిల్ చేసింది. అది క్యాన్సిల్ చేసి 25th నాడు కొత్త జీవో వచ్చింది. కొత్త జీవో అంటే అది సబ్సిడీ ఫర్ ఓన్లీ గుడ్ ఫిల్మ్స్ అని చెప్పేసి. మా సినిమా రిజిస్ట్రేషన్ ఎప్పుడంటే ఇది 10-25 మధ్యలో 15వ తారీఖు రిజిస్టర్ అయింది. ఓకే. అంటే దీనికి అటు లేదు ఇటు లేదు. సరే, సినిమా చూసారు వాళ్ళు, గుడ్ ఫిల్మ్ కేటగిరీ కింద సినిమా చూశారు, సెలెక్ట్ అయింది సినిమా. సెలెక్ట్ అయితే 5 lakhs సబ్సిడీ అనౌన్స్ చేశారు. దాని లెటర్స్ అన్నీ వచ్చినాయి నాకు, వచ్చినప్పుడే. సరే, ఇదిగో ఇస్తారని చెప్పేసి అన్నారు. ఇది 2000లో జరిగింది, 2001లో ఫైనల్ అయిపోయింది. తిరిగి తీసుకుపెట్టి అదిగో అన్నారు, ఇదిగో అన్నారు, తిరుగుతున్నాం, ఏం ఉపయోగం లేదు. సరే, 2015లోనూ 16లోనూ కోర్టుకు వెళ్ళాను. కోర్టుకు వెళ్ళి వాళ్ళ సంగతి రావాలని అంటే కొంతమంది అన్నారు ఇక్కడ. అప్పటి నుంచి అడుగుతూ ఉండా, భరద్వాజ గారిని అడుగుతున్నాను, సి కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, అందరిని అడుగుతున్నాను, అదిగో ఇదిగో అంటున్నారు తప్పితే ఎవరు కూడా వాళ్ళు ట్రై చేశారు బాబు సిన్సియర్గా, ఏది వర్కౌట్ కాల. సరే, కోర్టుకు వెళ్తానంటే కోర్టుకు వెళ్ళే రైట్ లేదు నీకు. ఆ రోజు సబ్సిడీ ఇచ్చేటప్పుడే వాళ్ళు లెటర్ తీసుకుంటారు, నేను కోర్టుకు వెళ్ళను అని చెప్పేసి దాంట్లో సంతకం పెట్టావు అన్నాడు. నాకు గుర్తులేదు, అది నేను వెళ్తాను చూద్దానని చెప్పేసి కోర్టుకు వెళ్ళాను. వెళ్తే ఆర్డర్ వచ్చింది కానీ ఇక్కడ ఎవరు లెక్క చేయాలి. అంటే ఆర్డర్ ఎలా వచ్చిందంటే, మీకు సబ్సిడీ ఇవ్వాల్సిన మాట కరెక్టేను, 5 lakhs ఇవ్వాల్సిన మాట, కానీ బడ్జెట్ లేదు గవర్నమెంట్ దగ్గర, అందుకని బడ్జెట్ వచ్చినప్పుడు ప్రయారిటీ ప్రకారం ఇస్తారు మీకు అన్నాడు. ప్రయారిటీ ప్రకారం అంటే ఇంతకుముందు బ్యాక్లాగ్స్ ఉంటాయి, అవన్నీ క్లియర్ చేసుకుంటూ నీ స్టేజ్ ఎప్పుడు వచ్చిందో ఆ స్టేజ్లో నీకు ఇస్తారు అని చెప్పేసి అన్నారు. అదేం ఉపయోగం లేదు, ఇచ్చాను తప్పితే ఏం ఉపయోగం లేదు. సరే, వెయిట్ చేసి మళ్ళీ 2021లో 20 ఏళ్ళు అయిపోయిందండి. తర్వాత ఎంత 21లో 20 ఏళ్ళు, దానికోసం 20 ఏళ్ళు వెయిట్ చేశారు మీరు. 21లో 22లో మళ్ళీ కోర్టుకు వెళ్ళాను. అప్పుడు లాయర్ గారు చెప్పాను, ఇట్లా వద్దండి, కన్ఫ్యూజ్ వద్దండి. ఇప్పుడు ఒకటేంటంటే మనకి జరిగిన లాస్ట్ టైం అవటం వల్ల గవర్నమెంట్ ఒప్పుకుంది నీకు డబ్బులు ఇవ్వాలని. నాకు డబ్బులు ఇవ్వాలని. దాన్ని బేస్ చేసుకొని మనం వెళ్దాం. ఇప్పుడు స్టెప్ మారిపోయింది, ఇప్పుడు బైఫర్కేషన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అప్పుడు 2021లో 5 లక్షలు అంటే ఇప్పుడు ఎంత చెల్లుద్దండి? మరి ఇప్పుడు ఎంత ఇచ్చారు? ఇప్పుడు అదే 5 ఇచ్చారు. నేను అడిగాను లాయర్ గారిని, 2001లో 5 లక్షలు, 2021కి 5 లక్షలు ఏంటంటే అదే నేను లాయర్ గారిని అడిగాను, ఏమంటే ఇట్లా కొంచెం మనం ఇంట్రెస్ట్ అయితే చేసి అడుగుదామంటే జడ్జి గారిని అడిగాడు. ఆయన అడిగితే ముందుకు తీసుకొని తర్వాత చూద్దాం అని అన్నాడు ఆయన, జడ్జి కూడా. సరే, ఇప్పుడు లేఖలో అయితే అలా రాశారు, లెటర్లో అయితే ఏమని, ఇప్పుడు ఇలాంటి వాటి వల్లే నేను మళ్ళీ ప్రొడక్షన్ మేనేజర్ కింద చేసుకుంటున్నాను, నాకు మోటివేషన్ లేక నేను సినిమాలు ఇంకా ఆపేసాను ప్రొడ్యూసర్గా అని చెప్పి. అసలు కారణం ఏం చెప్తారు? అసలు ప్రొడ్యూసర్గా ఇంకా ముందుకు వెళ్ళకపోవడానికి కారణం, నీకోసం తర్వాత ఇంకా సినిమాలు సోలో ప్రొడ్యూసర్గా తీయకపోవడానికి కారణం? అంటే యాక్చువల్ సోలో ప్రొడ్యూసర్గా తీయలేదు, కానీ నేను మధ్యలో టార్గెట్ అనే సినిమా చేశాను మొహమ్మద్ ఖాన్ తోటి. అది మా సి కళ్యాణ్ గారు బాగా హెల్ప్ చేశారు సినిమాకి. ఆ సినిమా సరిగా ఇదవ్వలేదు. సరే, ఎందుకు రా బాబు ఓవర్గా అని చెప్పేసి ఇప్పుడు మనకి నీకోసం సినిమా అయిపోయిన తర్వాత మన భాస్కర్ పట్ల రవి ఉన్నారు కదా, మన ఇప్పుడు పెద్ద రైటరు, ఆయన సితార్లో పనిచేసేవాడు. సితార్లో ఆయన మీ ఇంటర్వ్యూ కావాలని వచ్చారు. వస్తే ఎల్వై నా ఇంటర్వ్యూ రాస్తారు, నువ్వేదో ఫ్రెండ్షిప్గా నువ్వు వచ్చావు తప్పితే నా ఇంటర్వ్యూ ఏదంటే లేదు మేనేజ్మెంట్కి పంపించిందని అన్నారు. సరే రండి వచ్చాడు. తర్వాత అడిగారు, మీకు ఇంతమంది ప్రొడక్షన్ మేనేజర్ చేశారు కదా, ఇప్పుడు ప్రొడ్యూసర్గా చేశారు కదా, దానికి నీ తేడా ఏంటని. పెద్ద తేడా ఏం లేదు, దానికి డబ్బులు తీసుకు పని చేసాను, దీన్ని డబ్బులు పెట్టి పని చేశాను, ఏదైనా పని ఒకటే నాకు చేశాను అన్నాను. తర్వాత మీకు ఫస్ట్ సినిమాకి నంది అవార్డు వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఫస్ట్ సినిమాకి నంది అవార్డు అంటే పెద్ద గొప్పగా ఫీల్ అవ్వట్లేదు నేను, నా సినిమా రామోజీరావు గారు కొన్నారు నా సినిమాని, అది గొప్పగా ఫీల్ అవుతున్నాను నేను.
ఎందుకు నేను సితార్ నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నారు మీరు అన్నాడు. సితార్ నుంచి కాదు, నువ్వు ఏ తార్ నుంచి వచ్చినా సరే నేను చెప్పేవాడిని ఇదేను రిజల్ట్ గుడ్ వచ్చింది. కానీ ఇంత అవసరమా మనకి? అంత కష్టపడాల్సినంత అవసరం ఉందా మనకి? అన్ని జిమిక్కులుగా ఆలోచించేసి మనం చేయాల్సినంత అవసరం ఉందా అని చెప్పేసి అనిపించేసి, సరే ఓకే అంటే మనం సినిమా తీయాలి అనే ఉద్దేశంతో మనం ఇప్పుడు ట్రావెల్ అవ్వలేదు. అలా ట్రావెలింగ్లో ఏదన్నా వస్తే ప్రాజెక్ట్ అయితే చేయటం తప్పితే వద్దనుకున్నాను. అప్పుడు యాక్చువల్గా ఆ టార్గెట్ అయిపోతున్న టైంలో గోల్డ్ మీన్స్ టెలిఫిల్మ్స్ అని చెప్పేసి బాంబే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. వచ్చేసి ఇట్లా మేము తెలుగు సినిమాలని హిందీ డబ్బింగ్ చేస్తామని, తెలుగు సినిమాలు మీకు సర్కిల్ ఉంది కదా, ఎవరు చెప్పారు మనకు తెలియదు, సర్కిల్ ఉంది కదా మీరు మాకు హెల్ప్ చేయండి అని అన్నాడు. చెప్పిన కండిషన్స్ ఒకటే వాళ్ళకి, సిన్సియర్గా ప్రొఫెషనల్గా చేద్దామంటే చేస్తా అన్నాను. సో వాళ్ళు చేస్తా అన్నారు. అలా ఇక ఓ దిల్ రాజు గారు కావచ్చు, ఇక్కడ ప్రొడ్యూసర్ దత్ గారు కావచ్చు, భోగల్ ప్రసాద్ గారు కావచ్చు, మైత్రి మూవీస్, అందరి సినిమాలు కూడా నేనే తీసుకునేవాడిని హిందీ డబ్బింగ్కి. అలా ఒక ఆ ప్రస్థానం మొత్తం ఒక 16 దాకా 17 దాకా అసలు ఖాళీ ఉండేది కాదు. ఇక్కడ చెన్నైలో పెద్ద సినిమాలన్నీ కూడా మేమే తీసుకునేవాళ్ళం. దాను గారి సినిమాలు కానీ అందరి శివజ్యోతి కానీ ఏదైనా అన్ని సినిమాలు కూడా మనమే తీసుకునేవాళ్ళం. దాంతో అసలు మనకి ఆ తీరిక లేదు. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు అంటే మరి పాన్ ఇండియా మార్కెట్ వచ్చింది, ఎవరైతే అనౌన్స్ చేస్తున్నారో వాళ్ళే మల్టిపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఆ మార్కెట్ క్లోజ్ అయింది. ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్ మేనేజర్గా కూడా ఇప్పుడు యంగ్స్టర్స్ పోటీ పడుతూ ఉంటారు. ఎవరికి వాళ్ళు సరే నేను చేస్తాను అని చెప్పి ఆఫీసులో చుట్టూ తిరుగుతారు. మీకున్న లెగసీ, మీకున్న ఒక పేరు మర్యాదలో వేరు. ఇప్పుడు కుర్ర వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, నా ఏజ్ వాళ్ళు, నాకంటే చిన్న ఏజ్ వాళ్ళు. సో ఇప్పుడు ఎలా ఉంది సార్ అసలు మీరు సినిమాలు, ఇప్పుడు రానున్న సినిమాలు కావచ్చు, మీ వర్క్ ఎలా ఉంది సార్? ఇప్పుడు ఏంటంటే నేను ఒక ఓటీటీకి ఏదైనా చేద్దామని చెప్పేసి ఒక సీరియల్ కూడా చేస్తున్నాం వాళ్ళతో కలిసి. జీ తెలుగులో వస్తుంది అది, చామంతి అని చేస్తున్నాను. ఇప్పుడు ఓటీటీకి ఏదైనా చేద్దామని చెప్పి పెద్ద లెవెల్లో చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. అది చూద్దాం. ఓకే సార్, ఒకటి విన్నాను నేను, అంటే మీకు ఉండే కష్టాలు ఏంటంటే బేసికల్లీ కొంచెం ఈగో ఉండకూడదు. మీ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఈగో ఉందంటే సెట్స్ ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండదు, మధ్యలో షూటింగ్ ఆగిపోయే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. సో మీరు ఈగోలెస్గా పనిచేస్తారు. ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడ కోరుకోరు, క్రెడిట్స్ కూడా కోరుకోరు, మొత్తం ఇంత అలా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ టైం ఇవ్వడానికి అస్సలు కుదరదు. ఎందుకంటే ముందెళ్ళేది మీరే, లాస్ట్ వచ్చేది మీరే అందరికంటే. సో ఈ టైంలో మీరు ఒకటి విన్నాను నేను మీ గురించి, మీ అమ్మాయి గురించి, చిన్నప్పుడు మీ పాప ఏంటి సార్ అది అందరిపై ఏంటి? అంటే ఏంటంటే అప్పుడులో అమ్మాయి పుట్టింది, దాని తర్వాత నేను బాగా బిజీగా ఉన్నాను. బిజీ అంటే ఒక సినిమా బిజీ కాదు, ఎట్ ఏ టైం 2 సినిమాలు అట్లా ఉండేవి, చేస్తున్నాను ప్రొఫెషన్. సరే మన సినిమాలు చేయలేకొని వదిలేసేవాళ్ళం. ఆ పీరియడ్లో నైట్ ఇంటికి వెళ్ళేటప్పటికి 11 అయింది. ఇక్కడే గబ్బున ఏదో తినేస్తాము, వెళ్ళిపోతాము, పడుకుంటాము. పొద్దున్నే 4:30కి డ్రైవర్ వస్తాడు. ఇక 4:30 లేచి రెడీ అయిపోయి వచ్చేయటం, ఇట్లా జరుగుతుండేది. ఆ జరుగుతున్న పీరియడ్లో సడన్గా మనకి అప్పటిదాకా మనకి హాలిడే లేదు. చెన్నైలో ఉండేది హాలిడే. సెకండ్ సండే హాలిడే పెట్టా అక్కడ. సెకండ్ సండే అది ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. వచ్చినప్పుడు ఏంటంటే నేను నైట్ లేట్ అయిపోయింది, వచ్చి పడుకున్నాను. పొద్దున్న లేచి మామూలుగానే షూటింగ్ లేదు కదా, లేచి మామూలుగా లేచి అమ్మాయిని తీసుకుని ఉంటే అప్పుడే ఇంకా 1 year కూడా కాలేదు అమ్మాయికి. లేదు 1 year ఎందుకు గుర్తులేదు సరిగ్గా. తీసుకుని ఉంటే రాలా. సరే కాసేపు మళ్ళీ టిఫిన్ చేసిన, మళ్ళీ తీసుకుని రావట్లా, ఏడుతుంది. ఇదేంట్రా బాబు ఏడుతుంది, రావట్లేదంట అని చెప్పేసి మా మిస్టర్ ఏంటి ఇది రాదేంది అన్నాను. రాదేందంటేనే మీరు తెలియదు అంది. నేను తెలియపటమైందన్న. ఏం తెలుసు దానికి, దాని వయసు ఎంత, దాని ఊహ ఎంత, దానికి ఏం తెలుసు? నైట్ పట్టుకున్న తర్వాత వస్తారు, అది లేకముందు వెళ్ళిపోతారు, దానికి ఏం తెలుసు? అది ఇప్పుడు కొత్తగా చూస్తుంది మిమ్మల్ని. అమ్మ ఇదేంట్రా బాబు ఎట్లా అయిపోయింది, తను గుర్తుపట్టలేని పొజిషన్లో మనం అంటూ ఏంటి, నా దగ్గర రాకపోవటం ఏంటి, అది మనం తగ్గించుకోవాలి వర్క్. ఇక ఎట్టా మనం ఎట్ట పడితే అట్టా ఎగేసుకొని తిరగడం, సినిమాల మీద సినిమాలు చేసుకోవడం ఇది కరెక్ట్ కాదు. మనకి ఫ్యామిలీ లైఫ్ కూడా కావాలి, ఉండాలి, పిల్లలతో టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి అని అప్పుడు ఇంకా వర్క్ తగ్గించుకున్నాను.
37 సంవత్సరాలు ఐ మీన్ మీరు సాధించినవి అన్నిట్లో నాకు ఇది బాగా నచ్చింది. మీ రైట్ని మీరు సాధించారన్నారు చూడండి, అంతే అది కదా, బాగా నచ్చింది. మీ అంతే హక్కుని కదా. నాకు ఇది ఒకటను యాక్చువల్గా నేను రామోజీరావు గారి దగ్గరికి నా సినిమా తీసుకెళ్ళా, అది నా గొప్పతనం ఫస్ట్, నా అచీవ్మెంట్ అది. నా సినిమా ఇందాక చెప్పాను, ఇందాక మధ్యలో ఆగిపోయింది. 27 lakhs వస్తున్నాయి, ఇంకా దగ్గర 30 lakhs దాకా కావాలి మనకి సినిమా రిలీజ్ చేయాలంటే, డబ్బులు లేవు. అందుకు మయూరికి వెళ్ళి సుధార్ గారిని రిక్వెస్ట్ చేశాను, సార్ ఇలా సంగతి అండి, సినిమా కాపీ వచ్చింది, ఒకసారి చైర్మన్ గారికి చూపించాను. ఆయన ఉల్లికిపడి, అదేంటండి చైర్మన్ గారి సినిమా చూపించడం ఏంటండి అన్నాడు. ఏమండి చైర్మన్ గారిని నేను నాకు ఒక తెలిసి చూస్తున్నానని, ఆయన అలా అలా మేరు పర్వతంలో పెరిగిపోయారండి. ఆయన నా సినిమా చూపించి, గంటా శ్రీనివాసు ఏం టైప్ సినిమా తీసావు, ఏం పని బాటలేదు నీకు అని అన్నయ్యండి. శ్రీనివాస్ మంచి సినిమా తీసావు అన్నయ్యండి. ఏదైనా సరే నేను సినిమా తీసాను, నేను ప్రొడ్యూసర్ అయ్యాను అని ఆయన గుర్తించాలి, అంతేనండి. అంతేనండి. ఆయన ఇప్పుడు మయూరికి వచ్చినప్పుడు వెళ్తా వస్తుంటే విష్ చేయడం తప్పితే నాకు పరిచయం కూడా లేదండి. కాకపోతే ఆయన అంటే గొప్ప అభిమానం అండి నాకు, చూస్తే బాగుండేదండి అన్నాను. సరే నేను చూపిస్తాను, కానీ ముందు మేము చూడాలి సినిమా, మేము చూస్తే కానీ ఆయన చూపించలేమన్నారు. అలాగే అని చెప్పేసి ఏమంటే ఫోన్ చేసి ప్రింట్ తెప్పించాను. ఎందుకంటే ఆఫీస్లో ప్రింట్ ఉన్న దగ్గర నుంచి ఎవరో ఒకరు వచ్చి సినిమా అడుగుతారు, వాడు కొంటాడు లేదు పక్కన మీద చేయాల్సి వచ్చింది, 1000-1500 బొక్క ఎందుకులే అని చెప్పేసి నేను తెప్పించాను. సినిమా వాళ్ళకి నచ్చింది, నచ్చిన తర్వాత వాళ్ళు చూశారు నచ్చింది. సరే ఎలా ఉందంటే బాగుందండి సినిమా, చైర్మన్ గారు చెప్తా ఉన్నారు. సరే చెప్పండి అన్న. సరే చెప్తాలే అన్నారు. చెప్పండి సార్ అంటాను. అదేంటండి ఎంత మాట్లాడాలి, మీ అపాయింట్మెంట్ తీసుకోవాలండి ఫోన్లో అన్నాడు. అలాగా సరే ఇప్పుడే తీసుకోండి సార్ అన్నాను. నువ్వు మామూలు అడిగి కదా అని చెప్పేసి ఏమంటే ఆయన ఫోన్ చేసి అడిగారు, ఏదో నెక్స్ట్ కమింగ్ థర్స్డే బిట్వీన్ 4 to 5 మాట్లాడమని చెప్పారు చైర్మన్ గారు. మాట్లాడిన తర్వాత నాకు సరే దానికి చాలా తంటాలు పడ్డాం. మొత్తానికి సినిమా చూశారు. ఏమన్నారు ఆయన? చైర్మన్ గారు సినిమా చూశారు. సార్ కంగ్రాచులేషన్స్ అండి, చైర్మన్ గారు సినిమా బాగుందన్నారు, నచ్చింది ఆయనకి అన్నారు. ఓకే సార్, థ్యాంక్స్ సార్, నేను బయలుదేరుతాను. కూర్చొని మరి సినిమా ఏంటంటే, ఏమో సార్ సినిమా తీసాము, చైర్మన్ గారు చూపిద్దాం అన్నాం, చూశారు, బాగుందన్నారు, ఇంక రిలీజ్ చేసుకోవటమే కదా అన్నాను. నేను నా తంటాలు నింపడతా అన్నాను. సినిమా మాకు ఇస్తారా అన్నాడు. నేను ఏమన్నా అన్నాను, అదేంటి అన్నాడు, మీరు డబ్బులు ఇవ్వరు కదండి రిలీజ్ చేస్తే, నాకు డబ్బులు కావాలి రిలీజ్ చేయడానికి అన్నాను. అవుట్రేట్కి అయితే మీకే ఇస్తాను, ఇంకోటికి ఇవ్వను అన్నాను. అదేం లెక్క అన్నాడు, మీరు కమిటీ అమౌంట్ కరెక్ట్గా ఇస్తారు కదా మీరు, అందుకే మీకే ఇస్తానండి అని అన్నాను. సూపర్ సార్.